వాడే కదా తీయాలి. మరి ఇప్పుడు చెప్పండి, మనం ఆదివారం వస్తుంటే చికెన్లు మటన్లు మనమే తింటే క్రైస్తవులు అనబడిన దేవుడిని తెలుసుకున్న నిజమైన దేవుడిని తెలుసుకున్న ప్రజలుగా మనం ఏం చేయాలి? దేవుడు సృష్టిస్తూ ఉంటే ఒక పక్క మనం వాటిని చంపకూడదు కదా, దేవుడే తీయాలి ప్రాణం. కానీ మనం వారానికి ఒకసారి ఎన్నో కోట్ల టన్నుల్లో చూస్తున్నాం వాటిని. ఒక వస్తువు కింద ఏదంటే ఏ జీవము అసలు ప్రాణము లేని ఒక కుర్చీ, ప్లాస్టిక్, పేపరు ఇలాంటి దృష్టికోణంతో చూస్తున్నాం. అలా చేస్తున్నారు మీరు. ఏంటంటే సృష్టికి కూడా వాల్యూ ఇచ్చాడు దేవుడు. నన్ను అడిగితే బైబిల్లో క్లియర్గా ఉంది. ఈ పీస్ని తీసుకురావడానికే దేవుడు చూస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. సృష్టిని సృష్టించిన దానికి మనకి లోపరుచుకోమని అన్నాడు. లోపరుచుకోమని అంటే మనిషి వేరే విధంగా అర్థం చేసుకుని దాన్ని సంహరిస్తూ వస్తున్నాడు మనిషి. అది సిటీ కల్చర్ దేవుడు ఎందుకు అగెన్స్ట్గా ఉండంటే, యెహోవా మాటలు డైరెక్ట్గా మీరు చూసినట్లయితే 14:21 యెషయా గ్రంథం, అందులో మీరు చూసినట్లయితే సిటీకి వ్యతిరేకంగా ఉన్నది మాట. అవి మన వాళ్ళు ఎన్ని పాస్టర్లు అసలు ఆలోచించరో నాకు తెలియదు. సత్యాలు తెలుసుకున్న బయటికి చెప్తే ఎక్కడ వాళ్ళ పొట్టక అడ్డొస్తుందేమో అనేసి అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ క్లియర్ కనబడిపోతున్నాయి. ఎందుకంటే దాచివేయబడిన ప్రతి సత్యము సీక్రెట్గా ఓపెన్ అవుతుంది. ప్రతి సీక్రెట్ దేవుడు అన్లాక్ చేస్తారని బైబిల్లో ఉంది. సీక్రెట్గా మనం దాచేద్దాం అనుకున్నా దేవుడు ఎదురు దాన్ని అన్లాక్ చేస్తాడు, ఖచ్చితంగా బయట తీసుకొస్తాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోండి. ఎవరిని వివక్షతోటో లేదంటే తక్కువ చేసి చూద్దామనో తక్కువ చేసి మాట్లాడదామనో కాదు నేను అంటున్నా. మనం సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి పూర్ణ సత్యంలోకి నడిపింపబడాలి. మనం సగం సత్యంలోకి. యేసుప్రభువు దేవుడు, అక్కడ దాకా సత్యం బాగానే ఉంది. యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలన్నది ఎవరు చూపించట్లేదు. అందుకనేసి మీరు ప్రతి వారం చర్చికి వెళ్ళండి, మీ పనులు మీరు యథావిధిగా చేసుకోండి అంటున్నారు. అది లోకపరమైన పనుల్లోనే మనం మగ్గిపోతున్నాం తప్ప యేసుప్రభు రాజ్యం కట్టే వైపు మనం నడట్లేదు. యేసుప్రభు మనల్ని ఆయన రాజ్యాన్ని కట్టే విధంగా మారుస్తానని ఆయన సీరియస్గా చెప్పాడు. మీరు ఆయన పనివారే ఉన్నారు. ఆయనతో పాటు పనిచేసే హోదాలో మనం ఉన్నాం. దేవుని పిల్లలుగా మనం అందరం ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని కట్టే పనిలో మనం ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారు. అంటే సొంత పేర్ల కోసం, సొంత ఆస్తుల కోసం, సొంత ఇది చెప్తున్నాను కదా. ఇంక ఎంత సెల్ఫిష్తో కూడిందే అర్థమైపోతుంది, క్లియర్గా కనిపించేస్తుంది. నేచర్కి ఎగెన్స్ట్గా మనం వెళ్ళిపోతున్నాం అంటే దేవుడు సృష్టించింది తప్పు అని మనం అంటున్నట్టు క్లియర్గా బైబిల్ క్లియర్ చెప్పింది. దేవుడు తన చేతితో ఎంతో ఇష్టపడి భూమిని, అందులో ఉన్న పక్షుల్ని, చెట్లని, జంతువుల్ని, మనుషుల్ని సృష్టిస్తే సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ దేవుడు పెట్టినయే కానీ ఇవన్నీ వ్యవస్థే కరెక్ట్ కాదు అని క్లియర్గా మనం చెప్తున్నట్టు. ఈ వ్యవస్థ దేవుడు పెట్టిందా అని మనం త్రోసేసి మనం పెట్టుకున్నాయి బెస్ట్ అని చెప్పుకుంటున్నట్టు. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఊరికే పెట్టినట్టు చెట్లని, మొక్కలని, జంతువులని. మానవుడి స్వార్థంతో చేసినవి ఇవన్నీ. ఏవి? ఎగెన్స్ట్గా, నేచర్కి ఎగెన్స్ట్గా వెళ్తున్న ప్రతి ఆత్మ దేవునికి విరుద్ధమైంది. క్లియర్ కనబడిపోతుంది కదా, మీకు ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరం భూమి ఉందనుకోండి, పంట పొలం అనుకోండి. ఎకరం భూమిలో ఎన్నో బస్తాలు బియ్యం పండుతాయి అనుకుందాం, లేదా ఈ మామిడి తోట అనుకుందాం, లేదా ఏదో పళ్ళ తోట అనుకుందాం, ఏదో ఒకటి వెజిటేషన్ లేదంటే ఫ్రూట్స్ ఇవి పండిస్తున్నారు అనుకుందాం. ఎకరం భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్నగా చెప్తున్నాను. ఒక ఎకరం భూమిని ఎంత పండిస్తున్నా అంటే దాన్ని మనిషి స్వార్థం ఎలా అని నేను చెప్తున్నానంటే, మనిషి స్వార్థం ఏం చేస్తుందంటే అదే భూమిని ఇలా కంటే దీన్ని సైట్ల కింద చేసి అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అంటే ధనం మెయిన్ కారణం అయిపోతుంది. దేవుడు ఉద్దేశించింది ఏంటి? నేలని అసలు నేలకి అసలు ఏం పని ఇచ్చాడు? నేలకి ఏం పని ఇచ్చాడు? మొక్కలను మొలిపించమని ఇచ్చాడు. జంతువులకు తినేటమని, మనుషులకు తినేటమని నేల పని, నేలకు సంబంధించిన పని అది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని నిర్మూలించేద్దామని చూస్తున్నాడు. మనిషి రాజ్యం కట్టుకుందామని చూస్తున్నాడు భూమి మీద. కానీ దేవుడు ఏంటంటున్నాడు రెవల్యూషన్ చాప్టర్లో? అన్ని రాజ్యాలు నా కాళ్ళ దగ్గరికి వస్తాయి, అందరు రాజులు నా కాళ్ళ దగ్గరికి వస్తారని అంటున్నాడు. దానికి సహాయం చేయవలసిన మార్గం మనల్నే ఉండమంటున్నాడు. క్లియర్గా బైబిల్ చెప్తుంది. క్లియర్గా దేవుని కుమారులు అనబడిన వారు ప్రత్యక్షపరచబడాలని Romans 8:19 క్లియర్గా ఉంది. ఓపెన్ అయితే దేవుని కుమారులు ఓపెన్ అవుతే తప్ప అవన్నీ అర్థం కాదు అనేసి. అంటే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళడానికి అసలు అవ్వదు. దేవుని రాజ్యం భూమి మీద మనం దేవుని రాజ్యంలో మనం ఉండకపోతే పరలోకంలో ఎలా ఉంటాం? మనం అక్కడ స్వార్థపరులాగే సాతాను ఆలోచనలతోటే మనం ఉంటాం. ఏదో పేరు కోసం, గొప్ప కోసం అక్కడ కూడా అలాగే షో ఆఫ్ చేస్తాం. ఈ భూమి మీద షో ఆఫ్ కోసం బతుకుతున్నాం, పరలోకానికి ఎలా వెళ్ళిపోతాం? షో ఆఫ్గా బతికితే. సో ఇంకే లేదంటే గొప్ప పేరు తెచ్చుకుంటే చాలు, మేము అంత రోజులు లేరు, మా అంత తోపులు లేరంటే బతుకుతాం ఇక్కడ భూమి మీద. ఇంకా పాస్టర్లు ఓపెన్గా చెప్పేస్తున్నారు, చాలా వరకు నవ్విస్తూ చెప్పేస్తున్నారు. పాస్టర్లు బైబిల్ కోసం, బైబిల్లో ఉన్న వచనాల కోసం నవ్వుతూ చెప్పి మనందరూ స్వార్థపరులుగా ఆయన్ని కలిపేసుకుని అందరినీ కలిపేసుకుని నవ్వుపించుకుంటూ ఎక్కిస్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. అదేం బుద్ధి? అది ఆ ఆత్మలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? బబులోని వ్యవస్థకి లొంగిపోయిన వ్యవస్థ కాదా? ఇప్పుడు ఒక మనిషికి జాబ్ చేసుకున్న వ్యక్తికి జాబ్ మానేయాలి అనిపించింది బైబిల్ చదివిన తర్వాత. కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు మానకూడదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది లోకపరమైన వ్యవస్థలో కూడిన పని. అది దేవుడు ఇచ్చిన పనిలో గార్డెనింగ్ ఉంది. నేను చూసింది అయితే క్లియర్గా బైబిల్లో గార్డెనింగ్, నేలను సేద్యపరచుటకే మనిషికి పని ఇచ్చాడు, నేలను సేద్యపరచమని. కానీ మన హ్యూమన్ వ్యవస్థలో ఏముంది? హ్యూమన్ కింగ్డమ్లో
పలానా కంపెనీయో ఇండస్ట్రీయో ఏదో పిచ్చి పిచ్చి కంపెనీలో ఏవో ఒకటి అదంతా కూడా నేచర్కి ఎగెన్స్ట్గానే ఉన్నాయి. పొల్యూటెడ్ క్రియేట్ చేయడానికో లేదంటే మొత్తానికి హ్యూమన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మొత్తానికి ఎదుటి వ్యక్తిని పాడు చేస్తుంది, జంతువుల్ని పాడు చేస్తుంది, నేచర్ని పాడు చేస్తుంది. మనం అందులో పనులు చేస్తున్నాము, ప్లస్ చేయిస్తున్నాము. పాస్టర్లు ఏమో దగ్గర నుండి చేయిస్తున్నారు. మీరు చేయండి, దేవుడు దీవించాడు మిమ్మల్ని, మీకు జాబ్ ఇచ్చాడు, మీరు ఉత్తమ ప్లేస్లో ఉన్నారు, మీరు దేవుని కోసం వాడబడాలి. అదంతా కూడా దేవుడు ఆ పొజిషన్లో అయింది. కొత్త నిబంధనలో మాత్రం ఎక్కడా కూడా అలా చెప్పబడలేదండి. పాత నిబంధనలో వాళ్ళకి దేవుడు ఏంటో అర్థం కావాలని చెప్పి బైబిల్లో క్లియర్గా వచనాలు ఉన్నాయి. బైబిల్లో దేవుడు ఏంటో చూపించుకోవాలని, అతని వైపు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, ఎంత హుందాగా ఉంటారో అని పాత నిబంధనలో చెప్పబడి ఉన్నది. అంటే యోబు, సొలొమోను ఇలాంటి గొప్ప గొప్ప దేవుడు గొప్పగా చూస్తాడు అనేసి, చిన్నగా ఎంచుకున్న వాళ్ళని కూడా గొప్పగా మారుస్తాడు అనేసి. లోకపరమైన ధనం, మీరు అన్న ఐశ్వర్యం ఆ పాత నిబంధనకి సంబంధించింది. పాత నిబంధనకి సంబంధించిందని మీరు కొత్త నిబంధనలో కలిపేసి మీరు ఇప్పుడు ఈ కాలానికి మీరు చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?